దీవాళీ తర్వాత నుండి గోల్డ్ అనేది కొంచెం కొంచెంగా తగ్గుకుంటూ వస్తుంది. అవును. సో, దానికంటే ముందేంటంటే నియర్లీ 2,00,000 వరకెళ్ళిన అవును. సందర్భాలు కూడా ఉన్నాయి. అవును. సో, ఈ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఎందుకొస్తున్నాయి సార్? యాహ్! దివాళీ వరకు వరల్డ్ వైడ్‌గా ఏంటంటే, ఎప్పుడైనా గోల్డ్ రేట్ పెరుగుతుందంటే, వరల్డ్ వైడ్‌గా ఎకానమీ అన్‌సర్టెనిటీ ఉందనుకోండి, హ్మ్. గోల్డ్‌ని ఒక హెడ్జింగ్ లాగా వాడుతుంటారు. హ్మ్. సపోజ్ స్టాక్ మార్కెట్ డిస్టర్బ్‌గా ఉందనుకోండి, డిస్టర్బ్‌గా ఉందంటే మీనింగ్ ఏంటంటే, మార్కెట్ పడుతుంది అనుకోండి, అంటే ఎవరో క్లోజ్ చేస్తున్నారు. ఆ హ్మ్. క్లోజ్ చేసిన డబ్బుని ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి కదా! హ్మ్. వాళ్ళు గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే మార్కెట్ పడుతుంది కాబట్టి దీంట్లో పెట్టలేను కదా! హ్మ్. అట్లా గోల్డ్‌ని ఒక హెడ్జింగ్ లాగా వాడతారు. ఓకే. అలాగే గోల్డ్‌ని ఒక ఇన్‌ఫ్లేషన్ హెడ్జింగ్ లాగా కూడా వాడుతుంటారు. హ్మ్. అలాగే ట్రెడిషనల్‌గా బంగారపు నగలు చేయించుకుందాం అనుకున్న కూడా కొంచెం కొంచెం కొంటా ఉంటారనమాట. అట్లా ట్రెడిషనల్‌గా పీపుల్ హెడ్జింగ్ కోసం అండ్ ఆల్టర్‌నేటివ్‌గా ఈ ఈక్విటీ స్టాక్స్‌కి వాటికన్నిటికి వాడుతూ ఉంటారనమాట. ఓకే. ఇప్పుడు బిఫోర్ దివాళీకి ముందేందంటే వరల్డ్ వైడ్‌గా అన్‌సర్టెనిటీ ఎక్కువుంది. అంటే హ్మ్. పర్టిక్యులర్‌గా ట్రంప్ ఈ టారిఫ్ వార్ బిగించేసిన తర్వాత వరల్డ్ వైడ్‌గా ఈ సప్లై నెట్వర్క్స్ అన్నీ బాగా డిస్టర్బ్ అయిపోయినాయనమాట. హ్మ్. ఆ ఒక్క కంట్రీ మీద 100% టాక్స్‌లు, 50% టాక్స్‌లు ఇలా ఏస్తా వచ్చారు. హ్మ్. దాంతోటేందంటే ఒక కంట్రీ కొనాల్సిన వాళ్ళు అక్కడ కొనకుండా వేరే దేశం నుంచి కొనటం బిగించేస్తున్నారు. హ్మ్. ఎగ్జాంపుల్ వాళ్ళు బ్రెజిల్ మీద 100% టాక్స్‌లేశారు. హ్మ్. అప్పటిదాకా అమెరికాలో 100% కాఫీ గింజలు మొత్తం అక్కడి నుంచి వస్తాయి. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఇంత రేట్‌కి మనకక్కడ అమ్మలేమని చెప్పేసి వాళ్ళు కంప్లీట్‌గా ఆపేసి చైనాకి అమ్ముతున్నారు. హ్మ్. ఇప్పటిదాకా అమెరికా వాళ్ళు ఈ కాఫీని గింజల్ని బ్రెజిల్ నుంచి తెచ్చుకుంటూ అలవాటు పడ్డోళ్ళు, ఇప్పుడు సడెన్‌గా వేరే కంట్రీస్ తీసుకోవాలంటే చాలా టైం పడుతుంది గదా! ఆ అవును. నెట్వర్క్స్ అయన్నీ రావాలి కదా! నెట్వర్క్స్ క్రియేట్ అట్లా చేసుకొచ్చారు. వరల్డ్ వైడ్‌గా సప్లై చైన్ నెట్వర్క్ బాగా డిస్టర్బ్ అయింది ట్రంప్ వచ్చిన కాడ నుంచి. హ్మ్. దానికి తోడేమో రష్యా, యుక్రెయిన్ వార్ అది 1 వార్స్. డేలో అయిపోద్దనుకుంటే అది ఇప్పటికే 4 ఇయర్స్ 4 నుంచి రన్ ఇయర్స్ అవుతూనే రన్ ఉంది. అవుతుంది. అండ్ ఇజ్రాయెల్ వర్సెస్ గాజా అది హ్మ్. జరుగుతూనే ఉంది. మొన్న అయిపోయిందన్నారు. హ్మ్. తర్వాత ఈ మధ్యలో మళ్ళీ ఇండియా, పాకిస్తాను. హ్మ్. మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాను. అంటే వరల్డ్ వైడ్‌గా ఏందంటే థింగ్స్ నాట్ ప్రాపర్‌గా లెవ్వనమాట. హ్మ్. బిఫోర్ దివాళీ వరకు కూడా. హ్మ్. దాంతోటేందంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రంప్ బిగించేసిన టారిఫ్ తోటేందంటే రష్యా వాళ్ళు మనీ ఎప్పుడైతే బ్లాక్ చేశారో, హ్మ్. స్విఫ్ట్ సిస్టమ్ నుంచి వాళ్ళు ఎప్పుడు డిస్కనెక్ట్ చేశారో, మన మనీ కూడా డాలర్‌లో ఉంటే ఎప్పటికైనా ఇంతే అవుతుంది. మన మనీ అబ్రాడ్‌లో ఉన్న ఇంతే అవుతుంది. మన గోల్డ్ అబ్రాడ్‌లో ఉన్న ఇంతే అవుతుందని చెప్పేసి ఎవరికి వాళ్ళే వాళ్ళ గోల్డ్ వాళ్ళు తెప్పించుకోవటం. లేపోతే డాలర్‌లో తగ్గించేసేసి గోల్డ్‌లో షిఫ్ట్ చేయటం బిగించేసినారు. ఓకే. అంటే వరల్డ్ వైడ్‌గా సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొనటం పీక్ లెవెల్‌కొచ్చేసినాయి. హ్మ్. ఎంత అంటే ప్రపంచంలో 48 సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ కొనటం అదే పనిగా పెట్టుకున్నాయి. ఓకే. పర్టిక్యులర్‌గా కోవిడ్ దగ్గర నుంచి కొనటం ఎక్కువవుతుంది. హ్మ్. ఊహించండి కోవిడ్ అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ దగ్గర సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర ఉన్న గోల్డ్ ఆల్‌మోస్ట్ 400 టన్స్ ఉండేది. హ్మ్. ఇప్పుడు వాళ్ళు 870 టన్స్ చేశారు. 870 టన్స్. అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఇండియా లాంటి ఇటు కొంటని అంటే ఇక అబ్రాడ్‌లో ఎట్ట కొంటని ఊహించుకోండి. హ్మ్. అట్లా వరల్డ్ వైడ్‌గా ఈ సెంట్రల్ బ్యాంక్స్ కొనటం, డాలర్‌ని తగ్గించేసి డాలర్‌లో ఉంచే డబ్బుని దీనికి పెట్టడం. అమెరికాలో యూఎస్ ట్రెజరీస్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసే డబ్బుని కూడా గోల్డ్‌లో షిఫ్ట్ చేయడం వల్ల ఏందంటే డాలరైజేషన్ అది హ్మ్. బాగా ఊపందుకుంది. అండ్ కంట్రీస్ కూడా లేదు లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి ముందు ముందు రోజుల్లో డాలర్‌తో అంత పని లేదు అని చెప్పేసేసి గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. హ్మ్. మొత్తానికి వరల్డ్ వైడ్‌గా డాలర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ తగ్గించుకొని ఆ డబ్బు మొత్తం గోల్డ్‌లో షిఫ్ట్ అవ్వటం వల్ల ఒక్కసారి హ్యూజ్‌గా వచ్చింది గోల్డ్ డిమాండ్. హ్మ్. సెంట్రల్ బ్యాంక్సే కొంటున్నాయి అంటే ఇంక ఏ రేట్‌కైనా కొంటాయి అవి. అవి అవును. కొంటే ఇంక అమ్మవు కదా! హ్మ్. దాంతోటి హ్యూజ్ డిమాండ్ వచ్చింది. అంటే వరల్డ్ ఓకే. వైడ్‌గా యుద్ధాల వల్ల వచ్చిన అన్‌సర్టనిటీ, హ్మ్. సెంట్రల్ బ్యాంక్స్ బై చేయటం వల్ల వచ్చిన డిమాండ్ సో, ప్లస్ ఈ కంప్లీట్‌లీ ట్రంప్ డిమాండ్ అండ్ సప్లై. టూ మచ్ వచ్చేసింది. హ్మ్. అంటే గోల్డ్ ఎక్కడ పెడితే అక్కడ దొరకదు కదా! అవును. మ్యానుఫ్యాక్చరింగ్ లేదు కదా! రాను రాను ఇంకా తగ్గిపోతుంది తగ్గిపోతుంది. మైనింగ్ అనేది. హ్మ్. ఉన్న గోల్డే సర్క్యులేట్ అవ్వాలి. దాంతోటి గోల్డ్ విపరీతంగా ఎంత విపరీతం అంటే ప్రస్తుతానికి మనం మూడో బుల్ రన్‌లో ఉన్నాం గోల్డ్. హ్మ్. అంటే 1970 నుంచి 10 ఇయర్స్ లోపే 30x పెరిగింది గోల్డ్. హ్మ్. ఎప్పుడైతే నిక్సన్ అమెరికన్ ప్రెసిడెంట్ అప్పట్లో గోల్డ్ నుంచి డిస్కనెక్ట్ అయ్యాడు సిస్టమ్‌ని, డాలర్ అన్‌లిమిటెడ్ ప్రింట్ చేసుకోవచ్చన్నారు. హ్మ్. అంతకుముందు అమెరికాలో ప్రింట్ చేయాలంటే గోల్డ్ పక్కన పెట్టి ఈక్వలెంట్ అమౌంట్ ప్రింట్ చేసేవాళ్ళు. హ్మ్. అందుకని గోల్డ్ ప్రపోర్షనల్‌గా డాలర్లు ఉండేది. ఓకే. కానీ నిక్సన్ వచ్చిన తర్వాత సిస్టమ్ మార్చాడు. హ్మ్. మార్చినప్పుడు ఏంటంటే గోల్డ్‌తో సంబంధం లేకుండా అన్‌లిమిటెడ్ ప్రింట్ కొట్టొచ్చన్నాడు. హ్మ్. అప్పటి నుంచి అమెరికా వాళ్ళు అన్‌లిమిటెడ్ ప్రింటింగ్ బిగినయింది. హ్మ్. దాంతోటి వరల్డ్‌కి ఫస్ట్ టైమ్ గోల్డ్ మీద ఇక గోల్డ్ లేకుండా చూసేట్లా రాను రాను ఈ పేపర్ కరెన్సీ ఎక్కువవుతుందని సంగతి తెలిసి గోల్డ్ కొంటే బిగించేశారు. హ్మ్. ఆ టైంలో 10 ఇయర్స్‌లో 30x పెరిగింది గోల్డ్. అంటే ఊహించుకోండి ఇంకా. ఓకే. తర్వాత మళ్ళీ స్లో అయిపోయింది 30 ఇయర్స్. హ్మ్. తర్వాత మళ్ళీ 2008లో అమెరికన్ రిసెషన్ వచ్చిన తర్వాత మళ్ళీ సడెన్‌గా మార్కెట్‌లన్నీ ఉలిక్కిపడ్డాయి. హ్మ్. మళ్ళీ వెంటనే గోల్డ్ కొంటే బిగించేసినాయి. ఒక డెకేడ్‌లో 9x వెళ్ళిపోయినాయి. ఓకే. థర్డ్ బిగ్గెస్ట్ బుల్ మార్కెట్ 2024లో స్టార్ట్ అయింది. హ్మ్. ఇప్పుడు అది బీన్ అవుతుందన్నమాట. ఓకే. అంటే నెక్స్ట్ డెకేడ్‌కి గోల్డ్ అంతకుముందు పరిగెత్తినప్పుడు 30x తర్వాత దానికి 10x పోయింది. ఈసారి ఖచ్చితంగా 3x నుంచి 10x ఎళ్ళే ఛాన్స్ ఉంది. హ్మ్. అందుకని గోల్డ్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. హ్మ్. బట్ అందరూ అనుకున్నట్టు డ్రాప్ అవుతాయి 70,000కి 80,000కి వచ్చిద్దంటే హైలీ ఇంపాసిబుల్ అది. ఓకే. ఎందుకంటే చార్ట్‌ల పరంగా థర్డ్ బిగ్గెస్ట్ బుల్ మార్కెట్‌లో ఉంది గోల్డ్. అందుకని గోల్డ్ పెరగడం బీనైంది. హ్మ్. మొత్తానికైతే సెంట్రల్ బ్యాంక్స్ వరల్డ్ వైడ్‌గా ఉన్న అన్‌సర్టెనిటీ వల్ల
సెంట్రల్ బ్యాంక్స్ కొంత బీనైనాయి కాబట్టి వాళ్ళు ఇంతకుముందు యుఎస్ ట్రెజరీస్లో పెట్టే అమౌంట్ తగ్గి గోల్డ్కి షిఫ్ట్ అయింది అనమాట. అందుకు డిమాండ్ వచ్చింది. మరి దివాళీ తర్వాత ఏం జరిగింది? ఈ సిస్టమ్ ఏమైనా మారిందా అంటే అవును మారింది ఎంతో కొంత. ఎందుకంటే అంటే ట్రంప్ చైనా వాళ్ళతో మాట్లాడటం అండ్ ఇండియా మీద టారిఫ్ తగ్గించడానికి ప్లాన్ చేయటం అండ్ ఇక్కడ వారు అక్కడ కొంచెం స్లో అవటం, మళ్ళీ ఇక్కడ కంప్లీట్గా ఇజ్రాయెల్ అండ్ గాజా వారు ఆగిపోవటం, వీటన్నిటి వల్ల ఏంటంటే ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్ పొజిషన్లో ఉన్నాం. అండ్ మోర్ ఎవర్ ఆగస్టు 17th నుంచి అక్టోబర్ 17th మధ్య గోల్డ్ 37% పెరిగింది 2 monthsలో. 37 అంటే ఎంత అంటే యూజువల్గా 3 సంవత్సరాలు పెరగాల్సినంత రేట్ అది. అంత రేటు పెరిగినప్పుడు ఎవరైనా ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు కదా. సడన్ గా అందరూ ప్రాఫిట్ బుకింగ్ బీన్ చేశారు కల్లా, వరల్డ్ వైడ్ గా థింగ్స్ అన్ని సెటిల్ అయ్యేసారు కల్లా, ఇక అమెరికాలో కూడా వడ్డీ రేట్లు ఏదేదో డిస్టర్బెన్స్ అవడం వల్ల ఇక ప్రాఫిట్ బుక్ చేయడం బీన్ చేశారు. అదేంటంటే పెరగటం ఎంత స్పీడ్గా వెళ్ళిందో ఆ పట్టం కూడా అంతే స్పీడ్ సర్కిల్ ప్రపంచంతో ఒకసారి ఉలిక్కిపడింది. ఏంది గోల్డ్ ఈ రేంజ్ లో డ్రాప్ అవుతుందా అని. అది పెరిగినప్పుడు కూడా +2 నుంచి 5% పర్ డే చొప్పున పెరుగుకుంటూ వెళ్ళింది. డ్రాప్ అయ్యేటప్పుడు కూడా +2 -5కి డ్రాప్ అవుతా ఉంది. దాంతో ఏంటంటే మళ్ళీ గోల్డ్ బేర్ మార్కెట్ రాబోతుంది, ఇంతకుముందు బుల్ మార్కెట్ ఎలా వచ్చింది అలా అనుకుంటున్నారు. కానీ నిజానికి సెంట్రల్ బ్యాంక్స్ వెరీ స్ట్రాంగ్ గా బై చేస్తున్నాయండి. యావరేజ్ మంత్లీ 70 tons కొంటున్నాయి, సంవత్సరానికి 1000 టన్నులు కొంటున్నారు గోల్డ్ లాస్ట్ 3 years నుంచి. అది పెరగడమే తప్ప తగ్గటాలు ఏముండదు. అందుకని గోల్డ్ ఏది పడ్డా సరే అది టెంపరీ అండ్ బయింగ్ ఆపర్చునిటీ. సో సార్ ఇప్పుడు ఒకవేళ గోల్డ్ తగ్గినా కూడా మాక్సిమం ఎంత వరకు తగ్గుతుంది సార్? అంటే చాలా వరకు అనుకుంటున్నారు ఇప్పుడు ఎంతైతే పెరిగిందో దాంట్లో అంటే ప్రీవియస్ గా మనకి 50,000కి 60,000కి అలా వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అదే రేట్కి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? బేసికల్ గా గోల్డ్ కనుక ₹1,00,000 వచ్చింది అనుకోండి, టూ మచ్ డిస్కౌంట్ వచ్చినట్లు లెక్క, టూ మచ్ డిస్టర్బెన్స్ వచ్చినట్లు లెక్క. బేసికల్ గా టెక్నికల్ అనలిస్టులు ఏం చేస్తారంటే ఒక చార్ట్ లో ఎక్కడైతే ఎక్కువ రోజులు కన్సాలిడేట్ అయిందో ఆ ప్లేస్ ని స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఊహిస్తారు. ఇప్పుడు అది బ్రేక్అవుట్ అయ్యి చాలా దూరం పోయింది, మళ్ళీ తిరిగి బ్యాక్ వస్తుంది అనమాట. అందుకని 1,00,000 నుంచి 1,10,000 రావటం అనేది టూ మచ్ డిస్కౌంట్ కింద లెక్క. అంత రేటు 1,10,000 నుంచి ₹1,00,000 వచ్చింది నేను అనుకోవట్లేదు. 1,10,000 పైన గోల్డ్ తగ్గే ఛాన్స్ లేదు. అంటే మన జీవితంలో 1,00,000 చూడలేము, ఎప్పటికి చూడలేదు, ఎంత పడ్డా మనం చూడలేము. ఎందుకంటే లాస్ట్ 4 days నుంచి మళ్ళీ గోల్డ్ పెరగడం స్టార్ట్ అయింది. అంటే ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ మళ్ళీ కొంటం మీన్ చేసినాయి. ఇంతకుముందు రిటైలర్స్ కొనేవాళ్ళు, వాళ్ళు గ్రాముల లెక్క కొనేవాళ్ళు. సెంట్రల్ బ్యాంక్స్ టన్నుల లెక్క ఉంటాయి కదా, వాళ్ళు కొంటే మళ్ళీ అమ్మరు కదా. అందుకని డాలర్ ఈ రిజర్వ్ తగ్గించే కొద్దీ డబ్బు మొత్తాన్ని గోల్డ్ లో పెట్టే ఛాన్స్ ఉంది. ఒకప్పుడు గోల్డ్ అంటే ఒక సేఫ్టీ, ఒక స్టెబిలిటీ. ఇప్పుడు గోల్డ్ ఒక వాలటిలిటీ. అందుకని పెరిగినా ఫాస్ట్ పెరిగింది. ఇంత ముందులాగా నీకు 10% గోల్డ్ లో రావాలంటే 1 year వెయిట్ చేసిన పని లేదు, 4 రోజులు రాదు ఇప్పుడు కండిషన్ లో. అలాగే పట్టం కూడా 1 week లో పడుతుంది. అందుకని గోల్డ్ ఇప్పుడు వాలటిలిటీ ఉంది, ఒకప్పుడు స్టెబిలిటీ ఉంది, ఇప్పుడు వాలటిలిటీలోకి ఎంటర్ అయ్యాము. అందుకని గోల్డ్ కూడా మిగతా వాటిలాగా వాలటిలిటీ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకప్పుడు గోల్డ్ ఏంటంటే అదొక ఎసెట్ లాగా, ఆల్టర్నేట్ ఎసెట్ లాగా ఉండేది. ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ అది కంపల్సరీ అయిపోయింది. డాలర్ కి ఆల్టర్నేటివ్ గా దీంట్లో స్టోర్ చేయడం కంపల్సరీ అయిపోయింది. లాస్ట్ 1 year ఎవరైతే సెంట్రల్ బ్యాంక్స్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ పొజిషన్స్ అన్ని లేదు, +2% ఏమొచ్చింది అంతే. అదే ఎవరైతే గోల్డ్ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి 57% వచ్చింది కదా. అంటే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసిన సెంట్రల్ బ్యాంక్స్ అన్ని తెలివైన పని చేసిన లెక్క కదా. ఇది చూసేసి మిగతా బ్యాంకులు ఇన్స్పైర్ అవుతున్నాయి. అందుకని అన్ని బ్యాంక్స్ కీలోకి వస్తున్నాయి. అందుకని బ్యాంకులు కూడా వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్ డైవర్సిఫికేషన్ కోసం గోల్డ్ లో పెడుతున్నారు. అండ్ ఈ కరెన్సీ, పేపర్ కరెన్సీ ఎప్పటికైనా డివాల్యుయేట్ అవుతుందని చెప్పేసి గోల్డ్ లో షిఫ్ట్ అవుతున్నా ఉన్నారు. మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంక్స్ కి డాలర్ మీద నమ్మకం పోయింది, అంటే ఈ పేపర్ కరెన్సీ మీద నమ్మకం పోయింది. దానికి ఆల్టర్నేటివ్ గా గోల్డ్ స్టోర్ చేయడం బీన్ చేసింది. సెంట్రల్ బ్యాంక్సే గోల్డ్ కొంటే బీన్ చేసింది అంటే పడే ఛాన్సే లేదండి. కాకపోతే టెంపరీ వాలటిలిటీ తోటి అది +or-5-10% ఊగిద్దే తప్ప కొలాప్స్ అవటం అనేది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఎల్లో మెటల్ అనేది స్కేర్ సిటీ, అది ఎక్కడ దొరకదండి, తొమ్మితే దొరికేది కాదు అది. అందుకని బిట్ కాయిన్ ఎలాగ రేరో అండ్ గోల్డ్ కూడా అంతే రేరు. సెంట్రల్ బ్యాంక్స్ బిట్ కాయిన్ లో పెట్టవు, ఎందుకంటే వాటికి అంత ఈజీగా వాటిని డీల్ చేయడం కష్టం కాబట్టి. బట్ గోల్డ్ ట్రెడిషనల్ గా ఉంది. 5,000 సంవత్సరాల నుంచి గోల్డ్ ఒక కరెన్సీకి వాడుతూనే ఉన్నారు, ఇప్పటికే వాడతారు, ఫ్యూచర్ లో కూడా వాడతారు. అంటే పర్టికులర్ గా చైనా టూ మచ్ ఉంటుంది గోల్డ్, దాంతో హ్యూజ్ డిమాండ్ ఉంది. కాబట్టి టెంపరీగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది కాబట్టి మనం భయపడుతున్నాం. కానీ అదర్వైజ్ గోల్డ్ ఎప్పటికి కూడా సేఫ్ ఎసెట్. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి, మీకు సంవత్సరానికి 12% కన్నా ఎక్కువ వస్తే చాలా ఎక్కువ వచ్చినట్టు లెక్క. అలా తీసుకొని మీరు హ్యాపీ ఫీల్ అవ్వాలి తప్ప ఏంటి పట్టని భయపడకూడదు. అంటే కొత్తగా ట్రేడ్ చేసే వాళ్ళు అనుకోండి, ఎట్లా పెరిగినప్పుడు కొంటారు, పడ్డప్పుడు షార్ట్ కొడతా ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ వేలో చేయొచ్చు. కాబట్టి
లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఏమో స్టెబిలిటీ చూసుకోండి, ఇయర్లీ 12% చొప్పున చూసుకోండి. ఇప్పటికీ స్టిల్ 55% చొప్పున ఈ సంవత్సరం ప్రాఫిట్ లో ఉన్నారు మీరు ఇంత పడిన తర్వాత కూడా. ట్రేడర్ పాయింట్ ఆఫ్ లో చెప్పాలంటే చార్ట్లు బేస్ గా తీసుకుని వాళ్ళు ట్రేడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు పెరిగిన మనీ మేక్ చేస్తారు, డ్రాప్ అయిన మనీ మేక్ చేస్తారు, కాబట్టి ఇబ్బంది లేదు. కాబట్టి ఎవరైనా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మంత్లీ ఎస్ఐపి ఫార్మేట్ లో పెట్టారనుకోండి మీకు ఇబ్బంది లేదు. అందుకని గోల్డ్ ఇది వన్ ఆఫ్ ది సేఫెస్ట్ అసెట్ ఆన్ దిస్ ప్లానెట్. ఈ పాయింట్ ఆఫ్ టైం లో కూడా కొనుక్కోవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.